ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గ కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటల 20 నిమిషాలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు. ఉదయం 11 గంటల 35 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటిస్తారు. అనంతరం 3 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. రైట్, సీఎం టూర్పై మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని కొత్త బురుజు వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొనేందుకు విచ్చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా డోన్ నియోజకవర్గ పరిధిలోని బురుజుల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ స్థానికుల తో కొంతసేపు ముచ్చటించి అనంతరం నేరుగా మీ భూమి మీ హక్కు గ్రామ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ప్రధానంగా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పాస్ పుస్తకాల పంపిణీ భారీ ఎత్తున చేపట్టింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో భూముల రీసర్వేతో పాటు పాస్ పుస్తకాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం చాలా మంది అప్పట్లో రైతులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఎందుకని, మీ భూములు మీ ఫోటో ఉండాల్సింది పోయి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండడాన్ని తప్పుపడుతూ ఇటు కూటమికి సంబంధించిన ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఇటు జనసేన నాయకులు ఎన్నికల ప్రచారంలో రైతులను చైతన్యపరుస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను మీకు అందజేస్తామని హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల నుంచి రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటికే 22 లక్షల పాస్ పుస్తకాలను ముద్రించింది. ఈ గ్రామాల వారీగా సర్వే పూర్తయిన గ్రామాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు గ్రామ సభ సందర్భంగా ఇది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయా గ్రామాలలో రీసర్వే పూర్తయిన గ్రామాలలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తూ రైతులకు ఒక భరోసా కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు చాలా వ్యత్యాసం ఉందని, మీ భూమి ప్రభుత్వ రాజముద్రతో అన్ని వివరాలతో కూడిన పకడ్బందీగా పాస్ పుస్తకాలను రూపొందించి రైతులకు అందజేస్తుండడంతో కూడా రైతులలో కూడా కొంత హర్షం వ్యక్తం అవుతుంది. భూములు మావి, ఫోటోలు జగన్మోహన్ రెడ్డివి అన్న రీతిన గత వైసీపీ ప్రభుత్వం చేపట్టడాన్ని కూడా అప్పట్లో రైతులు వ్యతిరేకిస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పట్ల రైతులలో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ కార్యక్రమం దాదాపుగా 11 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఆ కార్యక్రమం అనంతరం అక్కడే ఏర్పాటు చేసినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రధానంగా ఈ గ్రామ సభ సందర్భంగా పరిసరాలలో రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం అంటే రైతులతో చర్చించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార దిశగా అధికార యంత్రాంగం చూపాల్సిన చర్యలపై రైతులతోనే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన పంటల సాగులో వినూత్నంగా పంటలు సాగు చేసిన రైతులతో పాటు మరికొంతమంది రైతులను కూడా ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో వీరిని ఈ ముఖాముఖి సమావేశంలో పాల్గొనేలాగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 2 గంటల నుంచి 4 గంటల వరకు అంటే డోన్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు కార్యకర్తల సమావేశాలు కూడా చర్చించనున్నారు. ప్రధానంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అనుసరించే విధానాలు మొత్తం స్థానిక సంస్థలు ఇటు గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇటు మండల పరిషత్ కావచ్చు, ఇటు మున్సిపాలిటీలు కూడా
చేజిక్కించుకోవాలన్న లక్ష్యం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ గ్రామ సభ ముగిసిన అనంతరం కార్యకర్తలతో జరిగే సమావేశాలలో కార్యకర్తల యొక్క సమస్యలు విని వాటిని పరిష్కార దిశగా చొరవ చూపుతూ అట్ ది సేమ్ టైం రానున్న స్థానిక సమస్యలో కూటమి ప్రభుత్వం అనుసరించాల్సిన చర్యలపై కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రోన్ పర్యటన సందర్భంగా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసులతో అడుగడుగున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాల భద్రత ఏర్పాటు చేసి బహిరంగ సభను గ్రామ సభను నిర్వహించేందుకు ఇటు నంద్యాల జిల్లా కలెక్టర్ గనియా రాజకుమారి గనియా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. రైట్, ఇక జిల్లా ప్రత్యేకతలు కనిపించేలా స్టాల్ ఏర్పాటును ఏ విధంగా చేశారు కార్యక్రమంలో? ప్రధానంగా ఇది నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో ఈ పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సందర్భంగా డోన్ నియోజకవర్గంలో మొత్తము 47 గ్రామాలు ఉన్నాయి. అందులో 16 గ్రామాలలో 47 గ్రామాలకు సంబంధించి పరిశీలిస్తే డోన్ మండలం పరిధిలోనే 16 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాలలో భూముల రీసర్వే పూర్తయింది. మరో 5 గ్రామాలలో రీసర్వే జరుగుతుంది. మరో 6 గ్రామాలలో సర్వే చేపట్టాల్సి ఉంది. మొత్తం ప్యాపిలి బీతంచెర్ల మండలాలలో భూముల రీసర్వే జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సూపర్ 6తో పాటు రైతులకు ఈ ఉద్యాన పంటల సాగుతో పాటు రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించిన మొత్తం ఫోటో స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ ని తిలకించిన అనంతరం రైతులతో నేరుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే కార్యక్రమంలో సీఎం పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.